పదన్నా మన అడ్డాకి వెళ్దాం. నా రా అన్న కూర్చో. ఏమ్రా ఏరియాలో మన గురించి ఏమనుకుంటుండ్రు? నువ్వు చెప్పురా ఏమనుకుంటుండ్రు? అన్నా నిన్ను చూస్తే అన్నం తినే పోరడు కూడా ఏడుస్తూనే ఉంటాడన్నా. ఆ గది భయం అట్లుండాలి మనం అంటే. భయమా పడ పిల్లాడి దగ్గర నుంచి మొక్కను చూసుకుని తడుచుకుని తినడం బంద్ చేసి. ఏం బ్రో మజాక్ చేస్తున్నావు? నరుకుతా బిడ్డ. ఇంకా ఏమనుకుంటున్నారా మన గురించి? అన్నా ఈ వాడోళ్ళు నిన్ను చంపడానికి ఎవరన్నా రౌడీని దింపారంటన్నా. అవునారా? అన్నేవడం చేస్తారా? ఐరన్ బాడీరా నాది. అన్నా ఐరన్ కూడా తుప్పు పట్టి మట్టిలో కలవాల్సిందే అన్నా. వాడిని చూస్తే నిన్ను కూడా మట్టిలో కప్పేసేలా ఉన్నాడన్నా. అవునన్నా. నన్ను వదిలి దూరంగా వెళ్ళకుండ్రా, నా దగ్గరనే ఉండండిరా. గట్లనే అన్నా. వాడే అనుకుంటానా నేను చంపడానికి వచ్చింది. వాడెవడో కనుక్కోండ్రా. గట్లనే అన్నా. 5 నిమిషాలన్నా వాడవడో కనుక్కొని వస్తా. ఇక్కడ వెయిట్ చేద్దాం, ఆగన్నా. అన్నా నువ్వేం భయపడకే, నీకు మేమున్నాం. అన్నా బీహార్ నుంచి నిన్ను చంపడానికి వచ్చింది వాడే అన్నా. భయమేస్తుందిరా నాకు. నువ్వేందన్నా భయపడేది? నిన్ను మేము కాపాడుకుంటాం. అసలు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారా? అన్నా నువ్వు చిన్న పిల్లల దగ్గర నుంచి చాక్లెట్లు బిస్కెట్లు లాక్కొని తింటుంటే వాళ్ళు ఏడుస్తున్నారన్నా. అంతేకాదన్నా, ఈ ఎండాకాలంలో పిల్లలు ఇష్టపడే ఐస్ క్రీమ్ కొనుక్కుంటే లాక్కొని తింటున్నావాట కదన్నా. అన్నా ఈ ఏరియాలో విని వాళ్ళ చాలా మేము చంపేస్తాంలే. డానే చంపాలి, అర్థమైందా? ఈరోజు వాడిని ఎలాగైనా వేసేయాలి. స్కెచ్ రెడీ చేయండి రా. అన్నా స్కెచ్ రెడీ అయింది, వెళ్ళండి రా. నా అక్కడున్నాడన్నా వాడు. YNS Sandy.
ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకో. ఇతరులను బాధ పెట్టి సంతోషపడడం కాదురా, ఇతరుల సంతోషంలోనే మన సంతోషం వెతుక్కోవాలిరా. అలాగే అన్న. ఇకనైనా మారురా. ఇదండి మన గల్లీ డాన్ యొక్క భాగవతం. ఇంత జరిగితే కానీ మనోడు దారికి రాలేదు. మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే గంట బిల్ల ఉంటాడు.